ఓ 10,000 పోయాయి. టెన్షనే Okay. శివలి ఏదైనా ఒక విషయం జరిగిపోయాక మనం దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేం కదా. నా గురించి నువ్వు తీసుకున్న విషయాలు నిజమో కాదో ఆలోచించకుండా నన్ను అవమానించావు. చూడండి. అందులో పట్టే మోసం చేసావని నన్ను నిలదీశావు. ఏం జరిగిందని నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
పంపించింది, లింక్ పంపించింది. నేను ఆన్ చేశాను, మరి ఇక్కడ రాలేదని ఉంది ఆవిడ. ఒక పరిస్థితి సౌందర్య దగ్గర ఒక పరిస్థితి ఇప్పుడే క్లాస్ ఉందమ్మా, వస్తారు మేడం. ఇప్పుడే క్లాస్ ఉంది, అందరూ ఈ డైలీ ఉంటుందండి, డైలీ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం మా అందరికి. శ్రీమాత్రే నమః అండి. అమ్మ వస్తారండి, ఒక 10 minutes లో వస్తారు. వెయిట్ చేద్దాం.
మా అందరికి శ్రీమాత్రే నమః. పంచాననం పరమపురుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయేద్ భవాని. బిందు త్రికోణ వసుకోణ దశారైగ్మన్వస్త్ర నాగదళ షోడశ పత్రైక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయాః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. సౌందర్యలహరిలోకి వచ్చాం. సౌందర్యలహరిలో ఎన్ని శ్లోకాలైనాయి? ఒకటైంది కదా. ఎవరో ఒకళ్ళు సిగ్నల్. ఒకటి రెండైనాయా? ఒకటే అయింది, నాకు తెలిసి ఒకటే అయింది. ఇందులో ఒకటి చెప్పి శివానంద లహరిలో రెండు చెప్పేశాను. అరే మళ్ళీ తేడా వచ్చిందా నాయన, వాళ్ళు ఇది ఎప్పుడు క్లియర్ చేస్తానా అని మళ్ళీ మనసులో అనుకున్నాను, కానీ ఒకటే చెప్పానని గుర్తుంది. సరే, ఒకటో శ్లోకం ఒకసారి అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. శివః శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి. ఇది ఫస్ట్ శ్లోకమేనన్నా. ఈ ఫస్ట్ శ్లోకమే, మళ్ళీ స్టార్టింగ్ అంటే ఫస్ట్ శ్లోకంలోనే ఉన్నాం. కావాలంటే ఇప్పుడు నేను ఎలా శ్లోకాన్ని చదువుతున్నానో అలా కామాలు పెట్టుకోండి. శివః శక్త్యాయుక్తో కామ యది భవతి కామ శక్తః కామ ప్రభవితుం నచేదేవం కామ దేవో కామ నఖలు కామ కుశలః కామ స్పందితుమపి అతస్త్వామారాధ్యాం. యాక్చువల్గా అతస్త్వాం కామ ఆరాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి. ఎక్కడ ఆపానో అక్కడ కామ పెట్టుకోవాలని అర్థం. హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి. ఇది మొదటి శ్లోకం. శ్లోకార్థము శివశక్త్యాత్మకమైనటువంటి జగత్తులో చేయవలసినటువంటి కర్మలు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు, ఆ 5 పంచకృత్యములను చేసేటువంటి సందర్భముగా ఈ జగత్తు యొక్క ఆవిర్భావ స్వరూపము సంఘటన అమ్మవారు అయ్యవారి మనస్సులోకి చిన్న సంకల్పముగా మెదలిన విషయంగా అనంతమైనటువంటి జగత్తుల యొక్క ఆవిర్భావం జరగడం, ఆ జరిగినటువంటి జగత్తులలో సృష్టి స్థితి లయ అనబడేటువంటి 3 క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులకు కావాల్సినటువంటి శక్తిని అమ్మ తన నుంచి వచ్చినటువంటి సరస్వతి, లక్ష్మి, పార్వతీ స్వరూపాలతో ఆయా దేవతలకు అందించడం, ఆ తమ శక్తి స్వరూపాల అనుగ్రహంతో లేదు ఆ శక్తి స్వరూపాల యొక్క సహకారంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా ఈ జగత్తు యందు చేయవలసినటువంటి కార్యములన్నింటినీ కూడా యథాలాపంగా చేయగలుగుతున్నారు. అటువంటి శక్తి బ్రహ్మ విష్ణు రుద్రులకే ఇవ్వగలిగినటువంటి తల్లివి సమస్త దేవీ దేవతలకు కూడా వారి వారి శక్తి స్వరూపముగా నీవే పక్కన ఉండి ఆ శక్తి వారిచే జనించి ఆ జనించినటువంటి శక్తి ద్వారా ఏ జగత్తు అయితే నడిపింపబడుతుందో అటువంటి నడిపింపబడుతున్నటువంటి జగత్తులో నేను కూడా ఓ పిపీలికాది స్వరూపంగా ఉన్నాను తల్లి. అటువంటి నాయందు కూడా ఉన్నటువంటి సమస్తమైనటువంటి చేతనాశక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ యొక్క అనుగ్రహం వలనే నాకు లభించినాయి. కనుక నాయందు ఉండి నాకు కనపడకుండా నాలో ఉండేటువంటి ప్రతి నేను నాది నాకు అనబడేటువంటి ప్రతి అహంకారాత్మకమైనటువంటి చేతనా స్థితి యందు ఉన్నటువంటి ఆ పరాశక్తి అయినటువంటి నీకు నమస్కారం. ఈ నమస్కారం చేసుకునేటువంటి అర్హత, నమస్కారం చేసుకునేటువంటి భాగ్యం ఇది ఈ జన్మదిగా తల్లి. నీకు నమస్కరించాలన్నా, నీ స్తోత్రానోదాన్ని పఠించాలన్నా, నీ నామాన్ని ఆ తత్వ సారాన్ని తెలుసుకునేటువంటి స్థితి నాకు రావాలన్నా ఇది ఈ జన్మ యొక్క పుణ్యం కాదు. జన్మ జన్మాంతరాలుగా ఎంతో మంది గురువుల యొక్క అనుగ్రహం నాపై ప్రసరించడం వల్లనే నీకు నమస్కరించేటువంటి సద్భాగ్యం ఈ జన్మకి నాకు లభించిందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను అని చెప్పడం ఈ శ్లోకంలో అంతరార్థం.
అంటే మొట్టమొదటి శ్లోకంలోనే ఈ శ్లోకంలో నేనేది కాదు అంతా నువ్వే అని ఎందుకు చెప్పారంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అనబడేటువంటి మంత్రరాజాన్ని చదువుతున్నాము అనగానే తెలియకుండా కొన్ని కొన్ని శక్తులు ప్రతి జీవుడికి వస్తాయి, కొన్ని కొన్ని వస్తాయి. ఆ శక్తుల కోసం చదువుతున్నావా, ఆ శక్తులన్నీ ఇచ్చేటువంటి అమ్మవారికై తప్పిస్తూ చదువుతున్నావా? ఎక్కడ ఆగిపోతావు నీ ఇష్టం. ఆగకుండా ముందుకెళ్ళావా అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినవాడివి అవుతావు. ఈ శక్తులకి లొంగిపోయి వస్తున్నటువంటి విషయాలన్నిటికీ నువ్వు లొంగిపోయావా, ఈ లౌకికమైనటువంటి చప్పట్లలోనూ దండలతోనూ ఇక్కడ వేసేటువంటి సాలువల దగ్గరే ఆగిపోతావు. నీకేది కావాలి అని ముందే చెబుతూ ఒక చిన్న చేతనాత్మకమైన ఒక హింట్ ఇస్తున్నారు అనమాట. జాగ్రత్త జాగ్రత్త, ఎందుకంటే నువ్వు చదవబోయేటువంటి శ్లోకాలు ఏవి సామాన్యమైనటువంటివి కాదు. అనితర సాధ్యములు అంత తేలిగ్గా ఒక జన్మలో మనిషికి చదువుదామనగానే దగ్గరకు వచ్చేటువంటి స్తోత్రాలు మాత్రం కావు. ఎన్నో జన్మల పుణ్య రాశిగా సౌందర్య లహరి అనబడేటువంటి ఈ 100 శ్లోకాల సమాహారం నీ దాకా వచ్చింది. రావడం ఒక్కటే కాదు, అది తెలుసుకునేటువంటి అవకాశం నీకు దక్కింది. దక్కడమే కాదు, అవి చదువుకునేటువంటి సద్భాగ్యం పంచేంద్రియ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల ద్వారా సప్తధాతు నిమిత్త దేహం ద్వారా అహంకార బుద్ధి మనో చిత్తముల ద్వారా నీకు లభించింది. కనుక వీటన్నింటికీ సంపూర్ణంగా సర్వస్వ శరణాగతి చేసి వాటి యొక్క అనుగ్రహంతో మాత్రమే నేను ఇవి చదువుతున్నాననేటువంటి అహంకార రాహిత్యాన్ని పొందు. అవి పొందగలిగితే నీకు వచ్చేటువంటి సంపూర్ణ అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్తున్నారు. అటువంటి జ్ఞానాన్ని మనకందరికీ ఇచ్చినటువంటి శంకరాచార్యుల వారికి నమస్కరించుకుంటూ 2వ శ్లోకం ఎక్కడెక్కడ కామాలు పెట్టుకోవాలో చూడండి అమ్మా. తనీయాంసం పాంసుం తవ చరణ, ఎక్కడ ఆపుతున్నానో అక్కడ కామా పెట్టుకోవాలని అర్థం. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఇలా కామాలు పెట్టుకోవాలి. అభ్యాసంలోకి వెళ్దాం అందరం కూడా. తనీయాంసం పాంసుం తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం పంకేరుహ భవం. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం. మళ్ళీ తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం. 2వ పదం విరించి సంచిన్వన్ విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. మళ్ళీ విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం. మళ్ళీ ముందుకెళ్దాం. విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఓకేనమ్మా. ఇంకొకసారి పైకి వెళ్దామా? పదాలన్నీ ఈజీగా ఉన్నాయా కొత్తగా చేరిన వాళ్ళకి? ఇంకొకసారి చూడండి, నాతో పాటుగా రండి. ఎక్కడైనా ఏదైనా చదవడం డౌట్గా అనిపించగానే చెయ్యెత్తేసేయండి. తనీయాంసం
పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుజ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఓకే, ఎనీ డౌట్స్? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఏం డౌట్స్ లేవా? వెరీ గుడ్, సరే. ఓకే, ఇంకొకసారి కొద్దిగా ఫాస్ట్గా చదువుదాం ఈసారి. దాని మీద ఒక నోట్ పెంచుదాం, ఓకేనా? నాతో పాటు అందరూ రండి. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుజ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఓకే కదమ్మా, రాగంలోకి వెళ్దామా ఒకసారి అందరం కూడా? తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుజ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. మరొక్కసారి ఒక్క నోట్ పెంచుదాం, ఫాస్ట్ గా ఒక్క నోట్ పెంచుదాం. రండి నాతో పాటు రండి. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుజ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఫస్ట్ సెకండ్ శ్లోకాలు కలిపి చదువుదాం ఒకసారి. 1, 2 శ్లోకాలు కలిపి చదువుదాం అందరం కూడా కలిసి. 1, 2, 3. జయశంకర. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుజ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఓకేనమ్మా, పట్టుకోగలిగారా? ఏమైనా తప్పులు అనిపిస్తున్నాయా? ఎక్కడైనా తప్పు అంటే ఫ్లో సరిగా శ్లోకం చదువుతున్నప్పుడు రాగయుక్తంగా ఇక్కడ ఆగిపోతున్నామని ఎక్కడైనా అనిపిస్తోందా? ఈ పదం సరిగా పలకట్లేదు అని ఏమన్నా అనిపిస్తోందా? అలా అనిపించినప్పుడు వెంటనే చేయొద్దండి, క్లారిటీ తెచ్చేసుకోవచ్చు. అంతే తప్ప దాన్ని అలాగే ఉంచుకుని ముందుకు వెళ్ళిపోతే మాత్రం అది అలాగే ఉండిపోతుంది బ్రాకెట్స్ లో. ఓకే, అది క్లారిటీ తెచ్చుకుని ముందుకెళ్దాం. డన్, వెళ్ళిపోదాం. అర్థంలోకి వెళ్తే ముందు శ్లోకంలో ఏం చెప్పారు? అమ్మ, నువ్వు లేకపోతే, నీ అనుగ్రహం లేకపోతే, అంటే నువ్వంటూ సంకల్పించకపోతే ఏ జగత్తులో ఉన్నటువంటి ఏ దేవీ దేవతా స్వరూపాలు కూడా అమ్మ ద్వారా జరగవలసినటువంటి పనిని చేయడానికి శక్తిని కలిగి ఉండకుండా ఉంటారు. బుద్ధి రావాలి కదా, బుద్ధి జ్ఞానము రావాలి. రావాలి అంటే నీ శక్తి నుంచి వెలువడినటువంటి సరస్వతీదేవి స్వరూపాన్ని పట్టుకోగలిగితే ఆ తల్లి నీ నుంచి వచ్చినటువంటి శక్తి ఏదైతే జ్ఞానముని బుద్ధిని ఇవ్వగలిగేటువంటి చైతన్య శక్తిని పొంది ఉందో, ఆ శక్తికి ప్రతిరూపంగా నిలుస్తుందో, ఆ తల్లి మాకు ఆ శక్తిని ఇవ్వడానికి ఆసక్తి చూపదు. ఆవిడకి ఆ శక్తి లేకపోవడం మూలాన సరస్వతి అనేటువంటి రూపానికి అర్థం లేకుండా.
కనుక నీ నుంచి వచ్చినటువంటి శక్తి సరస్వతి దేవిగా జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహిస్తూ ఉంటే దాని వల్ల వచ్చినటువంటి బుద్ధిని శక్తిని మేము స్వీకరించి దాని ద్వారా ఏం చేస్తున్నాం, మళ్ళీ నేను తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ పోతున్నాం కదా. అలాగే ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం కావాలి అంటే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కావాలి. ఆ లక్ష్మికి నీ నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తిలోంచి కొంత భాగం ఆవిడకి ఇవ్వడం ద్వారా మేము జగత్తులో ఐశ్వర్య సిద్ధిని పొందుతూ ఉన్నాం. ఐశ్వర్య సిద్ధిని పొందుతూ ఉండేటప్పటికల్లా ఏమైపోయింది, ఏ ఐశ్వర్యాన్నైతే లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా పొందుతున్నాము దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, నీకు చేసేటువంటి పూజల యందు, నీకు జరిగేటువంటి కార్యక్రమాల యందు మేము వెచ్చించగలుగుతున్నాం. ఏమంటే అంతవరకే వెచ్చిస్తామా? రోజు అన్నం తింటున్నాం, ఇంట్లో ఉంటున్నాం, మరి ఇవి మాత్రం ఖర్చులు కావా? అమ్మవారి కోసమే వినియోగిస్తున్నామా? అన్నం తింటున్నావు, ఏం చేస్తున్నావు? తినే ముందర అమ్మ నువ్వు ఇచ్చినటువంటిది వండుకుంటున్నా అని కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాం. వండాక అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం. తినేటప్పుడు నేను తింటున్నానన్న అహంకారం లేకుండా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత అని శ్లోకం చదువుకుని లోపల ఉన్నటువంటి పంచాగ్నుల్ని చక్కగా చల్లపరుస్తున్నాం. తిన్న తర్వాత వచ్చినటువంటి శక్తితో నీ మాట మాట్లాడుతున్నాం, నీ జపం చేస్తున్నాం, నీ స్తోత్రాన్ని చదువుతున్నాం. జగత్తంతా ఉన్నటువంటి నిన్నుగా దర్శించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఇచ్చినటువంటి అన్నం వల్ల వచ్చింది. ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు వచ్చినటువంటి ఐశ్వర్యం వల్ల వచ్చింది. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వచ్చింది. లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చింది? నీలో ఉన్నటువంటి చేతనా శక్తి లక్ష్మిగా జగత్తునంతా ఉద్ధరిస్తుంది. కానీ ఇప్పుడు ఆ శక్తి ఇందులోంచి వచ్చినట్టు నీ నుంచి వచ్చినట్లే, అంతే కదా. అలాగే మాకు పార్వతీదేవి అనుగ్రహం కావాలి. ఏ శివుడైతే లయకారుడో ఆ లయకారుని యొక్క శక్తిగా పార్వతీదేవి పక్కన ఉంటుందో ఆ పార్వతీదేవిని గౌరీ స్వరూపంగా మేము ఎప్పుడైతే తలుచుకున్నామో ఇప్పుడు లయకారుడైనటువంటి పతి యొక్క అర్ధభాగమైనటువంటి పార్వతీదేవి లయమనబడేటువంటి అంటే మృత్యువనబడేటువంటి స్థితి నుంచి మమ్మల్ని రక్షించడానికి ఏం చేస్తుంది? మహామృత్యుంజయ జపం ఏంది? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ బంధనాత్ కదా. ఆ మృత్యు అనేటువంటి దాని నుంచి, బంధనాలు అనబడేటువంటి వాటి నుంచి మమ్మల్ని రక్షిస్తూ ఉండేది. ఏమంటే మనిషిగా పుట్టిన తర్వాత మరి మృత్యు రాకుండా ఉంటుందా? మరి అమ్మవారు ఎలా రక్షిస్తూ ఉంటుంది? ఆవిడని పట్టుకుంటే ఆ శక్తి మనల్ని ఎలా అనుగ్రహంగా మారుతూ ఉంటుంది అంటే, ఏ జ్ఞానం అయితే వికసనం చెందడం ద్వారా ఈ పడిపోయేటువంటిది దేహం ఒక్కటే, ఇది లోపల ఉన్నటువంటి సప్తధాతు నిర్మిత దేహానికి కూడా పై వేసేటువంటి వస్త్రము లాంటిది మాత్రమే. ఇది పడిపోతే భౌతికంగా అలవాటు పడ్డాం కనుక ఇన్నాళ్ళు మన కళ్ళకి కనబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఇంకా మరుక్షణం నుంచి మనకి ఇంకా కనపడ్డు, మనతో మాట్లాడడు అనేటువంటి ఒక విచారము తప్ప మనిషి ఉన్నాడా పోయాడా అంటే ఉన్నంత కాలం నువ్వు ఉండబట్టి ఉన్నాడు, వెళ్ళాడు అన్న తర్వాత నువ్వు తీసుకువెళ్ళిపోయావు కనుక వెళ్ళిపోయాడు. కనుక ఇదంతా నీ పరమైనటువంటి జగత్తు. ఆ నీ పరమైనటువంటి జగత్తులో నువ్వు ఏది అనుగ్రహిస్తే అది మాది, మేము మాకు అనుకుంటాం. అది నువ్వు తీసుకెళ్ళిపోతే మాదేదో పోయిందని బాధపడతాం. ఇదేది మాది మాకు మేమే అనేటువంటి భావన ఎప్పుడైతే మాలోంచి పోయిందో, ఉన్నదంతా నువ్వే అనేటువంటి భావన ఎప్పుడైతే మాలో సుస్థిరత్వంగా నిలిచిపోయిందో, ఇచ్చిన దానివి నువ్వే, నీ వస్తువు నువ్వు తీసుకెళ్ళిపోయావు. తీసుకెళ్ళిపోయాక ఇంక ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? అవునా కాదా? ఒక సిల్లీ పాయింట్ లా అనిపిస్తుంటుంది. విషయం అర్థమైపోతే సిల్లీ పాయింట్ లా ఉంటుంది. దీనికి ఒక అద్భుతమైన నామం చెప్తూ ఉంటారు, మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. అమ్మవారు మిథ్యా జగదధిష్టాన అని నామంతో ఉంటుంది. మిథ్య అయ్యా జగత్తంతా మిథ్యే. మిథ్య అంటే అర్థం ఏమిటి? ఇదంతా ఉన్నట్లుగా భాషిస్తోంది, ఉన్నట్లుగా నిన్ను మాయ చేస్తోంది. అయ్యా ఉన్నట్లుగా మాయ చేస్తుంటే ఇంకేం లేనట్టేనా అండి? అయితే మరి కష్టాలు సుఖాలు, మొగుడు తిట్టడం, పొద్దున్నే ఉప్పు ఎక్కువైందని మా ఆయన తిట్టాడు, అది కూడా మిథ్యేనా? అది కూడా మాయేనా? మరి తిట్లు వినబడుతున్నాయిగా, కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయిగా, మా అత్తగారు ఏదో అంటే కోపం వస్తుందిగా, మా ఆడబడి ఇంటికి వస్తుంది అంటే బయటికి పోదాం అనిపిస్తుందిగా. ఇవన్నీ మరి మిథ్య ఎలా అవుతాయి? ఇవన్నీ మిథ్య కాకుండా మరి ఇవన్నీ మాయ 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 అనుకుంటే వీటిలోంచి బయటపడ్డం ఎలా ఆలోచించాలి అంటే, కనపడుతున్నటువంటి దృశ్యాలన్నీ నీ ముందు నటీనటులుగా ఏర్పాటు చేయబడ్డాయి. వాటి ద్వారా సల్పబడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది నీ మానసికమైనటువంటి స్థితిగతుల్ని అనుసరించి కొన్ని నిన్ను భయపెడుతున్నాయి, కొన్ని నీకు ఆనందాన్ని ఇస్తున్నాయి, ఇంకొన్ని నీకు అలవాటుగా మారుతున్నాయి, ఇంకొన్ని నీకు వదలకుండా పట్టుకునే ఉండాలనేటువంటి మోహాన్ని కలుగజేస్తుంది. ఇది ఎలాంటిదంటే, ఇంకా ఈజీ టర్మ్స్ లో చెప్పుకోవాలంటే, చిన్న పిల్లవాడు రేపు నాకు మనవడు మనవడాలు పుడతారు, వాళ్ళకు 5 ఏళ్ళు వచ్చాయి.
అమ్మమ్మ వెళ్దాం ఫలానా చోట ఏదో మ్యాజిక్ షో జరుగుతుంది అంటారు. సరే పద నాన్న అని తీసుకెళ్ళాం. నేను మా ఆయన ఏం చేస్తాం, ఇక వృద్ధాశ్రమంలో జరగకుండా పిల్లల్ని తీసుకుని కనీసం వాళ్ళతో పాటు అలా బయట తిరుగుతూ ఉంటే అది ఆనందం. పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళాం. వెళ్తుంటే ఆ మ్యాజిక్ షోలోకి వెళ్తే మనవాడు చూస్తున్నాడు, మేము చూస్తున్నాం. వాడు నోట్లోంచి రకరకాల మంటలు తీస్తాడు, అవునా కదా. పులుల నుంచోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. హ్యాట్ లోంచి కుందేళ్లను తీస్తాడు. ఉన్నట్లుండి కళ్ళ ముందు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సమ్మోహితంగా ఏర్పాటు చేస్తాడు. అందులో పెద్ద సింహం వచ్చినట్టుగా చేస్తాడు. అది వచ్చి మనల్ని మింగేస్తుంది అన్నంత భయాన్ని మనల్ని గురి చేస్తాడు. పిల్లలందరూ ఏం చేస్తున్నారు, బాబాయ్ 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 అని తల్లిదండ్రుల వెనకాల అమ్మమ్మల వెనకాల దాక్కుంటున్నారు. పెద్దవాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఓ నిమిషం ఇలా దడుచుకున్నట్టు దడుచుకుని ఆ చేస్తున్న వాడి యొక్క కౌశల్యాన్ని చూసి ఆనందిస్తుంది కదా. అబ్బా వీడు ఎంత బాగా చేస్తున్నారు. ఇంత ముందు కూడా ఒక ఎగ్జిబిషన్ ఇలా మాయాజాలం వచ్చిందండి, ఒక చిన్న మ్యాజిక్ షో జరిగింది. కానీ వీడంత బాగా చేయాల, అసలు వీడు ఎంత అద్భుతంగా చేస్తున్నాడు, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మ్యాజిక్ షో అని ఆనందిస్తాం. అంతా అయిపోయిన తర్వాత భయపడుతున్న పిల్లవాడిని పక్క తీసేయమంటాం, ఇదంతా మ్యాజిక్ రా, అసలు ఏం లేదు అక్కడ. వీడంటాడు జరుగుతుంది అమ్మమ్మ, నువ్వు మాయని ఎలా అంటావు, నీకు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అంతా అయిపోయాక ఆ మ్యాజిక్ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బా శభాష్ రావు, చాలా బాగా చేస్తావు, అసలు నీ కౌశలత్వానికి నేను ఆనందిస్తున్నా అని అంటావా. వీడేమో భయపడిపోయి తల్లి వెనకాల అమ్మమ్మ వెనకాల దాక్కున్నవాడు పిల్లవాడు. అన్నీ తెలిసినటువంటి పెద్దవాళ్ళు జరగబడుతున్న దాన్ని చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. జరగబడుతున్న దానికి లోనవ్వకుండా జరిపిస్తున్న వాడిని చూసి ఆనందిస్తున్నారు. అంతేనే కాదు, ప్రపంచం మిథ్య, ఉన్నదంతా కూడా భాసమానమైనటువంటి జగత్తు మాత్రమే. ఈ భాసమానమైన జగత్తు ఎంతసేపు ఉంటుంది, నీ నిద్ర నీకు మెళుకు వచ్చేదాకా ఉంటుంది. ఏమంటే ఇప్పుడు మెళుకుగానే ఉన్నావుగా, ఇదంతా కలరా బాబు. అసలైన నిద్రపోతున్నవాడు వీడు కాదురా, ఆత్మ చైతన్యం. వాడు మెళుకు ఉన్నాక ఇక్కడ వీడు ఇంకా ఉన్నాడు, కలలో ఉన్నవాడు, అవునా కదా. ఈ కళ ఎంతసేపు ఉంటుంది, వాడికి నిద్ర ఉన్నంతసేపు ఉంటుంది. ఆ నిద్ర ఎంతసేపు ఉంటుంది, ఈ జగత్తు నువ్వు నిజం అనుకున్నంతసేపు ఉంటుంది. నిజం కాదనుకున్న మరుక్షణం మొత్తం వెళ్ళిపోయి ఆయనలో లయమైపోతుంది. అలాగే ఈ జగత్తులో జరుగుతున్న విషయాలన్నింటికి లోనయ్యే వాళ్ళం ఎవరు, ఆ చిన్నపిల్లల లాంటి వాళ్ళం. మనకి ఇంకా జ్ఞానం వికసనం కాల, ఈ చేస్తున్న వాడు ఎవడో ఉన్నాడు అనేటువంటి విషయం ఇంకా అవగతం కాల. జరుగుతున్న దాన్ని చూసి బాధపడుతున్నాం, భయపడుతున్నాం, ఏడుస్తున్నాం, నాదనుకుంటున్నాం, వాడు తీసేసుకున్నాడు అనుకుంటున్నాం, రకరకాల భ్రాంతులకి లోనవుతున్నాం. అన్ని తెలిసిన వాడు ఏం చేస్తాడు, ఇదే స్థాయిలో ఈ చేస్తున్న వాడంతా వెనకాల పరమాత్మరా, వాడిని చూసి నమస్కారం చేసుకోవచ్చాలు. ఇది కాసేపు ఉంటుంది పోతుంది, ఇది నిలిచిపోయేది కాదు. కనుక చేస్తున్నటువంటి పరమాత్మ వైపుకు దృష్టి వెళ్తే జరగబడుతున్నటువంటి విషయాలేవి కూడా మనస్సుని తాకవు. కేవలం ఒక దృశ్యంలాగా, ఒక గాలి ఎలా వీచి దాటి వెళ్ళిపోతూ ఉంటుందో, దృశ్యము తర్వాత దృశ్యము, దృశ్యము తర్వాత దృశ్యము మనసుకు అంటున్నప్పుడు కేవలం దృశ్యమానమైనటువంటి జగత్తులో ఒక వీచికలాగా, విపంచలాగా వెళ్ళిపోతుంది. అటువంటి స్థితిని పొందు, సాక్షిభూతంగా నిలువు చాలు. అలా ఉన్నటువంటి వాడికి ఏమొస్తుంది, ముక్తిదా, అమ్మవారు ముక్తిదా, ముక్తిస్తుందిదా. ఎలా, ముక్తి రూపిణిగా తాను మారు. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి అమ్మవారికి నామం. అలా ఉండరా నువ్వు. ఏదో అయిపోయింది, నాకేదో నష్టం జరిపింది, నా వాళ్ళు ఎవరో పోయారు, ఈ నా అనేది ఎక్కడి నుంచి వస్తుంది నీకు, ఆ నా అనేది ఏం లేదు. ఆ నా ఎక్కడి నుంచి వచ్చింది, నీ అసలైనటువంటి నీ ఏమిటి, పరమాత్మ. ఆ పరమాత్మని పట్టుకో. అలాంటి స్థితి రావాలి. ఆ స్థితి మనకి ఇచ్చేది ఏమిటి, శివశక్తి ఆయుక్తం, ఇది భౌతిశక్తి. ఏడ్చినా అమ్మే, ఏడుపు మానేలా చేసేది అమ్మే. ఆ ఏడుపులోంచి అసలు ఏడుపు అనేటువంటిది లేకుండా చేసేది అమ్మే. అటువంటి శక్తి అమ్మవారు. అటువంటి శక్తిని పట్టుకున్నాక, అటువంటి అనుగ్రహాన్ని నువ్వు పొందిన తర్వాత, ఆ అనుగ్రహం ఎవరెవరు పొందారో తెలుసుకోవాలిగా. ఈ జగత్తంతా నడపబడుతోంది అమ్మవారి వల్లే అని తెలుసుకుంటున్నాం. ఆ అమ్మవారు ఇంకేం చేస్తుంది, ఎవరికి ఏ శక్తిని ఎలా ఇచ్చింది తెలుసుకో. ఏమంటే బ్రహ్మగారే గొప్పవారు అనుకుంటే, బ్రహ్మగారికి ఎలా అండి ఆవిడ శక్తి వచ్చింది అంటే, ఈ శ్లోకం 2వ శ్లోకంలో చెప్తున్నారు. అయ్యా నీ పాదాల దగ్గర అమ్మవారిని అడుగుతున్నారు. దేవీభావతంలో చెప్తారు, దీనికంతా ప్రాతిపదిక దేవీభావతం ఒకసారి చూడాలి. ఆ దేవీభావతంలో ఒక జగత్తులో ఉన్నట్లుండి బ్రహ్మగారు కళ్ళు తెరిచారు. చదివారా దేవీభావతం, చదివారా ఎవరైనా? బ్రహ్మగారు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరవగానే మొత్తం సృష్టి అంతా చీకటిగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలే, కాసేపు అటు ఇటు తిరిగారు. ఈ లోపల అశరీరవాణి పలికింది, జపం చేయి, తపస్సు చేయి అని. ఏం తపస్సు చేయాలి, ఆయనకి ఏం చేయాలో అర్థం కాలే. కూర్చున్నాడు, ధ్యాన ముద్రలోకి వెళ్ళిపడి తపస్సు చేశాడు. కొన్నేళ్ళు అయిన తర్వాత ఏమైంది, ఇద్దరు రాక్షసులు కళ్ళు తెరిచారు. ఈయన కళ్ళు తెరిచేటప్పటికి ఇద్దరు రాక్షసులు వెంటపడుతున్నారు. ఎవర్రా బాబు వీళ్ళు వెంటపడుతున్నారు అని చెప్పేసి పరుగులు అంటించుకున్నాడు. ఆ పరుగు చిన్న ట్యూబులోంచి పరిగెత్తాడు. ఆ పరిగెత్తి ఓ పెద్ద శరీరంలో ఉన్నటువంటి బొడ్డు స్థానం, నాభి స్థానం నుంచి బయటకు వచ్చాడు.
వీడెవడరా ఇక్కడ ఉన్నాడని చేసేటప్పుడు ఆయన విష్ణుమూర్తి. విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలో ఉన్నటువంటి తామర తూడులా ఉన్నటువంటి దానిలోంచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంత ముందు ఎక్కడ ఉన్నాడు? తామరలో మధ్యలో ఉన్నాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి విష్ణుమూర్తిని కనుక్కున్నాడు. విష్ణుమూర్తిని అడిగాడు, నువ్వెవరంటే నువ్వెవరు అనుకున్నాం. అయ్యా నువ్వు నా నుంచి ఉద్భవించావు అన్నాడు విష్ణుమూర్తి. అయ్యా నీ నుంచి నేను ఉద్భవిస్తే నాకు మొత్తం తపస్సు చేయమని, ఈ జగత్తు నుంచి ఏదో చెయ్యాలని నాకు ఏదో ఆదేశం వచ్చింది, అదేలా అన్నాడు. సరే మన ఇద్దరం మాట్లాడుకుందాంలే, మన ఇద్దరం ఉన్నామంటే ఇంకెవరు ఉండరంటావా చూద్దాం అన్నారు. ఈ లోపల విష్ణుమూర్తి వచ్చాడు. ఆ బ్రహ్మ వెనకాల పట్టినటువంటి వాళ్ళిద్దరిని, రాక్షసులిద్దరిని సంహారం చేశాడు. దాంతో భూమి ఏర్పడింది, నీరు ఏర్పడుతోంది నెమ్మదిగా. ఇదంతా ఏర్పడయ్యే లోపల అసలు మన ఇద్దరం ఎక్కడి నుంచి వచ్చాం, మనకన్నా ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా అని చూస్తూ ఇంకో చోటుకు వెళ్ళారు. ఈ లోపల యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో చచ్చిపోయిన రాక్షసులు ఉండాలిగా. వాళ్ళు చచ్చిపోవాలి అనేటప్పటికి ఎవరు ఉండాలి? ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పోవాలి. పోవాలి అంటే వాళ్ళు ఎవరిలో లయం అవ్వాలి? ఈశ్వరుల్లో లయం అవ్వాలి. ఈ లోపల అనుకోకుండా శివుడు వచ్చాడు. లయింప చేసుకునేటువంటి ఈశ్వరుడు వచ్చాడు. వచ్చేసి తనలోకి వాళ్ళని లయం చేసేసుకుని, నువ్వెవరు అన్నారు. ఏమో నేనెవరో నాకేం తెలుసు, మీరు ఎలా వచ్చారో నేను అలాగే వచ్చాను. అయ్యా మన ముగ్గురం ఇప్పుడు ఏం చేయాలి, అసలు మనకి ఏం చేయమని చెప్పారు, అసలు ఎందుకు వచ్చాం ఈ జగత్తులోకి అన్నారు. ఈ లోపల అనుకోకుండా ఒక పెద్ద పుష్పక విమానం వచ్చింది. ఆ పుష్పక విమానంలో ఎక్కారు. మొత్తం అధోలోకాలన్నీ తిరిగి వచ్చాయి. పుష్పక విమానంలో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అన్ని తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆ పాతాళాల నుంచి మళ్ళీ ఉద్భూకు చలనం చేసింది. భూహు భువ హస్వహ మహాజన తపోలోక సత్యలోక జపోలోక ఏదైతే ఉన్నాయో అన్ని లోకాలు తిరుగుతున్నాయి. చివరికి అన్ని లోకాలు అయిపోయాక ఈ విచిత్రం ఎక్కడుందంటే, ఈ అన్ని లోకాల్లోనూ కొన్ని వేల జగత్తులు ఉన్నాయి. అన్ని జగత్తుల్లోనూ వీళ్ళలాగే ఇంకో ముగ్గురు చొప్పున కనబడుతూ వచ్చారు. ఓరు నాయన, ఒరే మన జగత్తుకి మనమే పెద్ద పుడింగాళం అనుకున్నాం. ఇలాంటి పుడింగాలు ప్రతి జగత్తులోనూ బోర్డు మంది ఉన్నారు. అనేక లింగాలు, నువ్వు బోర్డు అంటే అదే అనమాట అర్థం. దాన్ని మన వాళ్ళు సరదాగా ఇలా సామెతల కింద చిన్న చిన్న విషయాల కింద మార్చేస్తుంటారు. మనమే గొప్ప వాళ్ళం అనుకున్నారా, మనం మించిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కడు ఉన్నాడు. మనమేం పెద్ద గొప్ప వాళ్ళం ఏం కాదు. సో దీన్నంతా నడిపిస్తున్న శక్తి ఏదో ఉంది, తెలుసుకుందాం అనుకున్నారు. ఆ వాళ్ళ మనసులోకి ఆ సంకల్పం రాగానే పుష్పక విమానం అన్ని జగత్తులు అయిపోయి, అన్ని లోకాలు అయిపోయిన తర్వాత మణిద్వీపానికి తీసుకు, ఆ మణిద్వీపం దగ్గర పుష్పక విమానం ఆగింది. ఆగినప్పుడు ముగ్గురు దిగారు. ఆ ముగ్గురు దిగి ఆ పైన చూస్తుంటే ఎన్నో వేల ప్రాకారాలు. ఆ ప్రాకారాలన్నింటిపైన ఓ మహాసింహాసనం. ఆ మహాసింహాసనం మీద ఆ శ్రీమతి త్రిపుర సుందరి అయినటువంటి రాజరాజేశ్వరి తల్లి ఆసీనురాలై ఉంది. ఆవిడ పక్కన సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, అటు ఇటు లక్ష్మీదేవి పార్వతీదేవి స్వరూపాలు అలంకారం చేసుకుని వాళ్ళిద్దరూ చక్కగా వింజామరలతో వీస్తూ ఉన్నారు. చుట్టుపక్కల మొత్తం వసిన్యాది వాగ్దేవతలందరూ కూడా అమ్మవారి పరిచారకులై కావాల్సినటువంటి పనులన్నీ చూస్తున్నారు. వేల వేల దేవీ దేవతల యొక్క సమూహాలన్నీ కూడా అక్కడ ఆసీనులై అమ్మవారిని అలా తదేక నిశతో చూస్తూ ఉన్నారట. అటువంటి దృశ్యాన్ని చూసేటప్పటికి వీళ్ళకి ఆనందం వేసింది. అబ్బో మనమే అనుకున్నాము, ఎవరా ఇదంతా నడిపిస్తున్నారు అనుకున్నాం, ఇంత పైన కూర్చుందంటే ఈవిడే గనక ఆ మహాస్వరూపం అయి ఉంటే ఇప్పుడు దర్శనం ఒకసారి చేసుకుందాం పదండి అని మణిద్వీపంలో మొట్టమొదటి ప్రాకారంలోకి అడుగు పెట్టారు. ఆ ప్రాకారంలోకి అడుగు పెట్టేటప్పటికి ఏమైపోయింది, వాళ్ళు కూడా ఆ పైన ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉందో అలా మారిపోయారట. అహం విభావయద్భవాని, నేను నిన్ను తెలుసుకోవాలి అంటే నువ్వుగా నేను మారిపోవాలి అంతే. అందులో వేరే డౌట్ లేదు. నేను నువ్వు అని రెండు పదార్థాలుగా ఉన్నంతసేపు మనం ఏం తెలుసుకున్నట్టే లెక్క. అందుకని అదే అహంకారం అంటాం. అమ్మ నేను పూజ చేసాయి వాళ్ళు ఎంత బాగుందో అనుకున్నావు అంటే ఇంకా నువ్వు అహంకారంలో ఉన్నట్టే లెక్క, నీకు ఇంకా భక్తి రాలా. మరి నేను నువ్వు అనే పదార్థం పోతే ఇంక ఉండాల్సింది ఎవరు? ఉన్నదంతా నువ్వే. అహం విభావయద్భవాని, నేను అమ్మవారిగా మారిపోయాను. అమ్మవారికి నేను చేసుకునేటువంటి సేవ నేను చేస్తున్నా అంటే నాకు నేను పూజ చేసుకునేంత స్థితి రావాలి. ఆ నాకు నేను చేసుకునే పూజ కనుకనే వైదిక సాంప్రదాయంలో నువ్వు చక్కగా తలకి నూనె రాసుకో, నువ్వు చక్కగా జడ తీసుకో, నువ్వు చక్కగా పువ్వులు అలంకారం చేసుకో, నువ్వు చక్కగా పౌడర్ రాసుకో, నువ్వు చక్కగా కుంకం పెట్టుకో, నువ్వు చక్కగా పాపిడికి చక్కగా పెళ్ళి అయితే కనుక చక్కగా ఇక్కడ కుంకాన్ని అలా అలంకారం చేసుకో. మంగళసూత్రాలు ఎలాగూ ఉంటాయి దేవుడి దయ వల్ల ఫ్రిడ్జ్ లో లేకుండా, వాటి మీద చక్కగా నల్లపూసలు పెట్టుకో. ఆ నల్లపూసలతో పాటు ఇంకేమన్నా ఆభరణాన్ని చక్కగా అలంకారం చేసుకో. చేతి నిండా గాజులు పెట్టుకో, చక్కటి చీరను ధరించు. నీ అవసరాన్ని బట్టి పూజ చేసినప్పుడు ఒక రకంగా తయారవు, విడిగా ఉన్నప్పుడు ఒక రకంగా తయారు. నీ ఆరోగ్య లక్షణాన్ని బట్టి, నీకున్నటువంటి స్థితిగతుల్ని బట్టి చక్కగా అలంకారం చేసుకో. అలంకారం చేసుకుని ఎవరు నీ మొహం చూసినా వాళ్ళకి అమ్మవారి గుర్తు రావాలి. అంతేగా, అవునా కాదా? అలా అది ఇక్కడ మనకి చూపించారు దేవి భాగంలో. ఎప్పుడైతే అమ్మవారిని చూస్తూ అమ్మవారిని చేరాలనేటువంటి ఉద్దేశంతో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు మణిద్వీపంలోకి అడుగు పెట్టారో వాళ్ళు ముగ్గురు వాళ్ళలా మారిపోయారట. ఏంట్రా మనం కూడా ఆడవాళ్ళం అయిపోయాం అంటే అమ్మవారి దగ్గర ఆడలేదు మొగలేదురా, అందరూ అమ్మవారి స్వరూపాలే. అడుగు పెట్టారు. నెమ్మదిగా అన్ని ప్రాకారాలు నడిచారు. పైన ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి బయలుదేరాడు. ఆవిడ నవ్వుతూ చూస్తుంది వాళ్ళ ముగ్గురు వైపు. చూస్తున్నారు, అబ్బాయి ఎంత సమ్మోహనంగా ఉంది రూపం, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఇంతసేపు బోళ్ళు శంఖలు ఉన్నాయి. ఆ శంఖలన్నీ ఇవిడ మొహం చూడంగానే
ఇంకే శంక లేదు మనసులో. అన్నింటికి సమాధానాలు దొరికాయా దొరకలేదా కాదు, సమాధానం కావాల్సినటువంటి విషయం ఏది మనసులో లేదు. సమాధానమే ఆవిడగా కనబడుతోంది. కనుక ఆవిడని అలా చూస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఈ లోపల బ్రహ్మగారు అటు చూసారు ఇటు చూసారు, ఆవిడ పాదాల నుంచి కేశాది పాదాది పర్యంతం వీక్షిస్తున్నారు. పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు మనస్సు నిలిచిపోయింది. నిలిచిపోయి వెంటనే ఈ పక్క విష్ణుమూర్తి గారిని, ఈ పక్క శివుడు గారిని చూడండి రా అన్న. ఏమిటి చూసేది? ఆవిడ పాదాలు చూడండి. ఆ పాదాల దగ్గర చూసేటప్పటికి ఏముంది ఆ పాదాల దగ్గర? ఆవిడ కుడికాలి బొటన వేలి చుట్టూ ఇంతసేపు వీళ్ళు ఎన్ని లోకాలైతే తిరిగి వచ్చారో అన్ని లోకాలు కూడా ఆ బొటన వేలిని ఆధారంగా చేసుకుని తిరుగుతున్నాయి. మొత్తం ఇప్పుడు లోకాలన్నీ ఎక్కడున్నాయి? అమ్మవారి యొక్క పాదం బొటన వేలిని ఆధారంగా చేసి, అదే భ్రూమధ్యం. మొత్తం జగత్తులకన్నిటికీ భ్రూమధ్యం అమ్మవారి యొక్క బొటన వేలు. ఆ బొటన వేలిని ఆధారంగా చేసుకుని మొత్తం జగత్తులో ఎంత అంతరిక్షము, ఎంత జ్యోతిర్మండలము, ఎంత వివిధమైనటువంటి మండలాలు ఉన్నాయో అన్ని మండలాలు ఆ బొటన వేలిని ఆధారంగా చేసుకుని అందులోనే వేల కోట్ల గ్రహాలన్నింటినీ తిరుగుతూ ఉంటే, ఆ గ్రహాల మధ్యలో ఒక్కొక్క గ్రహంలో కొన్ని వేల కోట్ల జగత్తులన్నీ ఉంటాయి. అన్ని వేల కోట్ల జగత్తులోనూ ఎన్నో కొన్ని కోట్ల జీవరాశులు ఉంటే అన్ని జీవరాశులతో కూడుకున్నటువంటి అంత జ్యోతిర్మండలము అమ్మవారి బొటన వేలిని ఆధారంగా చేసుకుని తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనం ఎందులో ఎంతటి వాళ్ళం? నా అంతటి వాళ్ళు లేడు తెలుసా అంటే, అసలు నేను ఎవరో నీకు తెలుసా? నా అంతటి వాళ్ళు లేడు తెలుసా? అసలు నన్ను అడుగుతావా నువ్వు? అసలు నీకు ఎంత ధైర్యం అంటే, ఎంత ధైర్యం? ఇలా ఆలోచించుకో, అసలు నువ్వేమిటో నీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అందరూ ఎక్కడున్నట్టు? అందరం అమ్మవారి పాదాల దగ్గరే ఉన్నట్టు, అవునా కదా? ఆ పాదాల దగ్గర ఉన్న భావన మొట్టమొదటి ఎవరికి కలిగింది? బ్రహ్మగారికి, విష్ణువు గారికి, శివుడు గారికి కలిగింది. అక్కడి నుంచి శ్లోకం. ఓకేనా? అంటే ప్రాతిపదిక చెప్పుకోవాలిగా, మనసు అర్థుకోవాలంటే ఇలాంటి ప్రాతిపదికలన్నీ చెప్పుకుంటూ రావాలి. వీళ్ళ ముగ్గురు అమ్మవారి పాదాల దగ్గర ఉన్నారు. అప్పుడు ఏం చేశారట? అమ్మ, నీ పాద పద్మాలనందున్నటువంటి అంటే ఉన్నటువంటి ధూళి కణాలు అని. ఏమండి, అమ్మవారేమో మణిద్వీపంలో ఉంది. డౌట్స్ వస్తాయిగా వెంటనే. ఎంతమందికి వస్తాయి చెప్పండి? అమ్మవారు ఉన్నదేమో మణిద్వీపంలో అంటిది. ఆ మణిద్వీపం అంతా రత్నాలు, బంగారాలు, మణిమయ ఖచ్చితమైనటువంటి విషయాలతో నిండిపోయి ఉంటుంది. మరి ధూళి మన ఎక్కడి నుంచి వచ్చిందండి? వెంటనే డౌట్. ఆ ధూళి కణాలు అమ్మవారి పాదాలను ఎలా అంటుకుని ఉన్నాయి? అది మళ్ళీ ఇక్కడ శంకరాచార్య వారు వర్ణించడం ఏమిటంటే, ఆ ధూళి కణాలు ఎక్కడవయ్యా? ఇంత మణిమయ ఖచ్చితమైనటువంటి బంగారంతో నిండిపోయినటువంటి, రాసులతో నిండిపోయినటువంటి ఆ మణిద్వీపంలో అమ్మవారు చక్కగా బంగారు సింహాసనం మీద పంచబ్రహ్మలో ఉన్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటే, అమ్మవారి పాదాలు ఎక్కడున్నాయట? ఓ పెద్దదైనటువంటి మహోత్కృష్టమైనటువంటి పద్మం మధ్యలో ఉన్నాయి. ఆ పద్మం మధ్యలో ఏముంటాయి? కేసరములతో కూడుకున్నటువంటి పుప్పొడి అంతా ఉంది కదా. ఆ పుప్పొడి అంతా ఇప్పుడు అమ్మవారి ఎర్రమైనటువంటి పాదాలు, ఆ ఎర్రని పాదాలకి మళ్ళీ ఏముంది? ఎర్రనైనటువంటి పారాణి ఉంది. ఆ ఎర్రనైనటువంటి పారాణితో ఉన్నటువంటి అమ్మ పాదాలకి ఎర్రనైనటువంటి ఆభరణాలన్నీ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆభరణాలన్నీ పెట్టుకుని ఆ తల్లి ఆ శుతిమెత్తనైనటువంటి పాదాలని తీసుకువెళ్ళి ఆ పద్మం యొక్క మధ్యలో ఉన్నటువంటి తామర కణిక మీద పెట్టేటప్పటికల్లా దానికి అంటి ఉన్నటువంటి పుప్పొడి ఎంత ఏదైతే ఉందో అది అమ్మవారి పాదాలను అంటుకుంది. అమ్మవారు మధ్య మధ్యలో కాస్త ఆనందాన్ని అనుభవిస్తూ ఈ విపంచి ఇలాంటివన్నీ చక్కగా సరస్వతి దేవి ఇలాంటి వాళ్ళందరూ చక్కగా వాయిస్తూ ఉంటే, నారద తుమ్మురులు చక్కగా వాళ్ళు చేసేటువంటి గానాన్ని చేస్తూ ఉంటే ఆనందాన్ని అనుభవిస్తూ మధ్య మధ్యలో కాళ్ళని కాస్త అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆవిడ కూడా కాస్త, అబ్బో కాలు మరీ పట్టేసిందండి బాబు, ఇది కాస్త ఒకే పొజిషన్ లో కూర్చున్నాం అనుకో ఏమవుతుంది? తిమ్మిరెక్కుతుంది అని ఆవిడ కూడా కాస్త కాళ్ళని మార్చుకున్నప్పుడల్లా ఏమవుతుందిట? ఈ పాదాన్ని ఆశ్రయించున్నటువంటి జగత్తులు ఏవైతే ఉన్నాయో ఆ జగత్తులన్నింటికి ఎంతమంది బ్రహ్మలు, ఎంతమంది విష్ణువులు, ఎంతమంది శివులు అయితే ఉన్నారో సృష్టి స్థితి లయలు చేయడం కోసం వాళ్ళందరి శిరస్సుల మీద ఆ పుప్పుడంతా. తనీయాంశం పాంసం తవ చరణ పంకీరుహభవం, నీ చరణాలకు ఉన్నటువంటి ఆ పంకీరుహం, ఆ ధూళి కణాలు బ్రహ్మగారి నెత్తి మీద పడ్డాయట. బ్రహ్మగారి నెత్తి మీద పడేటప్పటికి అప్పటికి ఆయనకి ఆ శక్తి వచ్చింది. ఏ శక్తి? ఈ లోకాలన్నింటినీ సృజింపజేయాలి. ఏమంటే లోకాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, లోకాన్ని సృజింపజేయడం ఏమిటండి? కాదు. ఈ లోకాలన్నీ దేనికోసం, ఏ నిమిత్తం అయితే సృజింపబడ్డాయో ఆ నిమిత్తంగా జీవుల యొక్క సృష్టి మొదలవ్వాలి. ఆ జీవరాశులు ఎన్ని? 64,000 కోట్ల జీవరాశుల యొక్క ఆవిర్భావం జరగాలి. అవన్నీ జరగాలి అంటే బ్రహ్మగారు ఆ శక్తిని పొందేశారట. దేని వలన? అమ్మ, నీ పాదాలకు ఉన్నటువంటి ఆ పుప్పొడి అనబడేటువంటి ధూళి కణాలు శిరస్సు మీద పడడం వల్ల. సో ఆయన వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చుని అమ్మవారు చెప్పినటువంటి ఆ సృష్టి కార్యాన్ని చేస్తూ కూర్చున్నారు.
దాన్ని ఇంకో విశేషంగా చెప్పడం, ఈ ధూళికణమే, ఈ పుప్పొడే, పద్మం మధ్యలో ఉన్నటువంటి ఈ పుప్పొడే నవార్ణ మహామంత్రంగా స్వీకరించినట్లయితే అమ్మవారి ఈ ముగ్గురికి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించిందట. ఉపదేశించినప్పటికల్లా బ్రహ్మగారు ఎంతసేపు చేశారు అంటే, ఏ పుప్పుడైతే శిరస్సు మీద వేసుకున్నాడో ఆ పుప్పుడి ఎన్ని కణాలైతే ఆయన నెత్తి మీద పడిందో అన్ని కల్పాల పాటు తపస్సు చేశాట నవార్ణ మహామంత్రాన్ని. చేసేటప్పటికి ఆయన సృజించే శక్తి వచ్చిందట. దాంతో వెళ్ళిపోయి జగత్తులన్నింటి యొక్క ఆవిర్భావం చేయడం మొదలెట్టారు. ఈయనప్పుడు విష్ణుమూర్తి ఉన్నారు, ఆయన నెత్తి మీద వేసుకున్నారు. ఆయన నెత్తి మీద వేసుకున్నప్పుడు ఆయనకి ఎంత శక్తి వచ్చిందంటే, ఈ జరగబడుతున్నటువంటి సృష్టి అంతటినీ కూడా స్థితి కారణంగా మలిచేటువంటి శక్తి వచ్చింది. ఆయన ఎంతకాలం చేశారంటే, బ్రహ్మగారి నెత్తి మీద ఎన్ని ధూళి కణాలు అయితే పడ్డాయో అన్ని సంవత్సరాలు అన్ని కల్పాలు ఆయన చేస్తే, అంతకు మించినటువంటి కల్పాలు అంటే డబల్ త్రిబుల్ అయినటువంటి కల్పాలను ఆయన తపస్సు చేయడం మొదలెట్టారు. ఆ శక్తితో ఈ జరగబడుతున్నటువంటి కార్యానికి అంతటి కూడా స్థితికర్తగా ఆయన నిలిచారు. తర్వాత మహేశ్వరుడు ఉన్నాడు, ఆయన నెత్తి మీద వేసుకుని ఆయన ఏం చేశాడు, వీళ్ళిద్దరిని చూశాడు. చూసేటప్పటికి ఆయనకి ఏమనిపించింది, ఒరే కొద్ది కొద్దిగా వేసుకుంటే కాదురా, ఈ కొద్ది కొద్దిగా వేసుకోవడం కాదని ఆయన తెలివిగా ఏం చేశాడంటే, మొత్తం చేతిలోకి పౌడర్లా తీసుకుని మొత్తం పైనుంచి కిందాక పూసేసుకున్నట్ట. పైనుంచి కిందాక పూసేసుకున్నట్ట. అంటే ఇప్పుడు ఎంతకాలం చేయాలి? ఇంతకాలం అని సందర్భం లేదు. ఆయన ఆవిడగా మారిపోవాలి. ఆయన ఆవిడగా మారిపోవాలి. ఆవిడగా మారిపోవడం కోసం ఇంకా కూర్చొని తపస్సు చేస్తూనే ఉన్నట్ట. ఇంకా ఆ తపస్సును చూసి ఆవిడ ఆయన పట్ల అనుగ్రహాన్ని వర్షించిందట. ఎంతటి అనుగ్రహం అంటే, పరమశివుడుగా లయ కార్యాన్నంతటిని బాధ్యతనంతటిని మీద వేసుకునేటువంటి రుద్రస్వరూపాన్ని జగత్తులోకి పంపించి ఆయన యొక్క మహాకామేశ్వర స్వరూపాన్ని తీసుకుని వివాహం చేసుకుని మొత్తం జగత్తులన్నింటికి కూడా ఆధారభూతమైనటువంటి ఆ పంచబ్రహ్మాసన స్థితా స్వరూపంలో శివ పర్యంక నిలయాం సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరి. అటువంటి శివ పర్యంకం మీద కూర్చున్నటువంటి తల్లిగా శివుడికి జగత్ స్వరూపంగా మొత్తం అడ్డంగా కూర్చోబెట్టిన. ఆ అడ్డంగా కూర్చోబెట్టిన శివుడే అతల వితల సుతల దాతల రసాతల మహాపాతాలను ఏవైతే ఉన్నాయో అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, భూ భువ సోహ మహా అడ్డంగా ఉన్నట్టు వాటన్నింటి మీద అధిష్టాన స్వరూపంగా కూర్చుని ఏం చేస్తుంది, ఆయన సృజించాడు, ఈవిడ బాధ్యతనంతా నెరవేరుస్తుంది. పంచకృత్యములు సృష్టి స్థితి లయ అనేటువంటివి తన శక్తి స్వరూపాలుగా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి ఇచ్చింది. తిరోధానం తాను చేస్తోంది, అనుగ్రహం పరమేశ్వరుడికి ఇచ్చేస్తుంది. అందుకనే తను ఏం చేస్తుంది, తిరోధాన వ్యవస్థలో పడేసి పడేసి తిప్పి 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 చివరికి ఏం చేస్తుంది, తనంతట తానే తీసుకెళ్లి పరమశివుడిలో ఐక్యం చేసేస్తుంది. ఇదే సృష్టి రహస్యం. అర్థమవుతుందా? అర్థమయ్యి అర్థం అన్నట్టుగా ఉంది. ఏదో చెప్తున్నారండి, వినడానికి బాగుంది కానీ ఏమిటో అర్థం అవ్వట్లేదు. ఈ శ్లోకాన్ని బాగా చదివితే అసలు అంటూ ఆ తల్లి తత్వం ఏమిటి, ఆ తల్లిని ఎలా పట్టుకోగలగాలి, ఇంత జగత్తులో ఇన్ని విషయాలు జరుగుతున్నాయి అంటే ఇన్నింటి వెనకాల ఆ తల్లి యొక్క తత్వస్వరూపం ఎంత బాగా విస్తరించింది. ఇంకా ఇవాళ నుంచి నేను చేస్తున్నాను, ఇది నా ప్రగల్భం అనుకోకుండా ఎంత నిజాయితీతో ఎంత మర్యాదతో అమ్మవారి ముందు ఉండాలమ్మా. నువ్వు లేకపోతే అసలు ఈ మాట మాట్లాడే శక్తి నాకుందా? నువ్వు లేకపోతే ఒక అక్షరాన్ని చదవగలిగే శక్తి నాకుందా? అవునా కదా? ఒక భావాన్ని ప్రకటించగలిగే హక్కు నాకుందా? శక్తి నాకుందా? ఇంత చేసి అబ్బా ప్రయోజనం ఎంత బాగా చెప్పారు అంటే, అబ్బో దండలు ఎంచుకున్నారు, వాళ్ళు ఎంత బాగా జరిగిందో సభ, ఎందరో మెచ్చుకున్నారు, అసలు ఆ మాట అనగలిగేటువంటి స్థితి నాదా? నువ్వు లేకపోతే ఏమీ లేదు, నోట్లోంచి మాట రాదు. నువ్వు ఉండబట్టి ప్రవాహం సాగుతుంది. అవునా కదా? ఇవన్నీ అమ్మవారి పట్ల అనుక్షణం. ఇవాళ వంట బాగా వచ్చింది, 10 మంది ఇంటికి వచ్చారు, ఆహా ఓహో అని భోజనం చేశారు. అబ్బో ఎంత బాగా వండేశాను, మా వాళ్ళ ఎవరికి రాదండి, మా కోడలు అసలే చేయదు, మా అమ్మ ఏదో కాస్త నేర్చుకుని కానీ అది ఎంత చేసినా మెచ్చుకునే అత్తగారు లేదు, దాని దౌర్భాగ్యం ఇలా అనుకుంటాం. నేను చేశానా? ఆ చేయించింది ఎవరు? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే వండే శక్తి కూడా మనకి లేదు. అవునా కాదు? కనుక ఏ పని చేసినా, ఇవాళ ఇంత సత్సంగంలో ఉన్నాం, ఎవరి అనుగ్రహం లేకపోతే అసలు ఇక్కడ రాగలమా? ఆ తల్లి అనుగ్రహం ఉంటే కలిసాం, లేకపోతే ఇన్నాళ్ళు ఎవరికి వాళ్ళు ఉండట్లే. ఇంత పెద్ద మహానగరంలో, ఇంత పెద్ద భూమండలంలో అందరం తల్లో చోట ఉన్నాం. ఆ తల్లి అనుగ్రహం వచ్చింది కనుక అందరం ఓ చోట ఓ టెక్నాలజీని ఆధారం చేసుకున్నాం. అది కూడా ఆ టెక్నాలజీ ఎక్కడ తిరుగుతుంది? అంతరిక్ష జ్యోతిష్ మండలంలో తిరుగుతుంది. ఆ జ్యోతిర్మండలం తల్లి సవ్యంగా ఉపగ్రహాన్ని తిప్పడం వల్ల మనకి జూమ్ క్లాసులు వచ్చాయి.
దాన్ని పట్టుకోవడం వల్ల ఇంత అనుగ్రహం, ఇంత కలిసి అందరం సత్సంగం చేస్తున్నాం. కనుక ఏం జరగాలన్నా, ఎటువంటి అనుగ్రహం కావాలన్నా ఆ తల్లి సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలతోనే సాధ్యం తప్ప అన్నితరమైనటువంటిది ఏది కూడా మనల్ని ఉద్ధరించేటువంటిది జగత్తులో లేదు. ఈ విషయాన్ని నమ్మితే బ్రహ్మగారిని ఎత్తి మీద వేసుకున్నారు తల్లి, బ్రహ్మ సృష్టి కార్యాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తూ వస్తున్నారు. విష్ణుమూర్తి గారు వేసుకున్నారమ్మా, ఆయన స్థితి కార్యాన్ని జాగ్రత్తగా చేస్తున్నాడు. విష్ణుమూర్తి అనగానే మరి ఆయన్ని మోసే 1000 తలల వాసుకి ఉంది కదా, అది వచ్చేటప్పటికి ఏం చేస్తుంది, అమ్మవారి యొక్క ఈ ధూళిని విష్ణుమూర్తితో పాటుగా దాని తలల మీద కూడా వేశాడు. వేసేటప్పటికి భూమండలాన్ని తన శిరస్సు మీద మోయగలిగేటువంటి శక్తిని పొందిందిట. దాంతో పాటుగా శివుడు తన నెత్తి మీద వేసుకున్న లయ కార్యాన్ని దేనికి లొంగకుండా, మమకారాది మోహాది మమకారాలకి లొంగకుండా చేయగలిగేటువంటి శక్తిని పొందాడమ్మా. ఇలా ఈ ధూళికణాన్ని చక్కగా మెదిపినటువంటి హరుడు మొత్తం జగత్తునంతా కూడా తన శరీరం మీద పులుముకుని ఈ జగత్తులో చేసినటువంటి ఉన్నటువంటి జీవరాశులు అన్నింటి యొక్క ప్రారంధ ఆగామి సంచిత కర్మలన్నింటినీ కూడా ఈ దేహం మీద మొత్తం దేహానికంతా రాసేసుకున్నాడు అని చెప్పాం కదా. రాసేసుకుని ఏం చేస్తున్నాడు, అమ్మవారిని పొందడమే కాకుండా జగత్తులోకి రుద్రస్వరూపంగా వచ్చినటువంటి వాడు ఆ దేహం మీదనే జీవులందరి యొక్క ప్రారంధ కర్మల అకౌంట్స్ అన్ని రాసుకుంటాడు. వీడి జన్మలో ఇది చేశాడు, వచ్చే జన్మకి ఏం చేస్తాడు, వీడికి ఎలాంటి జన్మ ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టాలి, వీడి ఇక్కడ పుట్టాలి అంటే అవతల వాళ్ళు ఎటువంటి కర్మలు చేసి ఉండాలి, అటువంటి కర్మలు ఉన్న వాళ్ళకి వీడు ఇక్కడ కొడుకుగాను కూతురుగాను వెళ్ళాలి. ఆ వెళ్ళిన వాడు తప్పో ఒప్పో చేస్తే ఆ మానసిక వ్యధో బాధో ఇబ్బందో, అప్పో చేస్తే అప్పో, ఇవన్నీ అవతల వాళ్ళు ఎలా తీర్చుకోవాలో, మాట ఎలా పడాలో, సుఖాన్ని ఎలా అనుభవించాలి, ఇలా అందరినీ ఓ రౌండప్ చేసి అందరినీ అందులో టార్గెట్ చేసి కొట్టేస్తుంటాడు. అది ఇదంతా కూడా అంత రహస్యం. కనుక ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరి గొప్పతనం, అమ్మవారి యొక్క అనుగ్రహమే. కనుక నీ సంకల్పంతో నీ పాదాల నుంచి ఆవిర్భవించినటువంటి ఈ విశ్వమూల శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు సృష్టి స్థితి లయలు అనేటువంటి వాటిని సంకల్పపూరితంగా చేస్తున్నారు తల్లి. ఆ తిరోధానం అనేటువంటి స్వరూపంగా మాయా స్వరూపినిగా నీవు ఉంటూ మా మనస్సుని అనేక విధాలుగా అనేక విషయాల వైపుకి పరిభ్రమింపజేస్తూ తిరోధానం అనేటువంటి నాటకాన్ని సలుపుతున్నావు. ఈ తిరోధానాన్ని కూడా నీ స్వరూపం అని తెలుసుకుని ఎవడైతే నీ పాదాక్రాంతం అవుతాడో పరమేశ్వర స్వరూపమైనటువంటి అనుగ్రహ స్వరూపంగా నువ్వు నన్ను ఆయనలోకి లయం చేసేస్తావు. అటువంటి జగజ్జనని అయినటువంటి పరమేశ్వరికి నమస్సు. అది ఓకే, అర్థమైందా? ఓకే, ఒక్కసారి మళ్ళీ శ్లోకాన్ని ఒకసారి నోట్తో అనుకుని రాగయుక్తంగా అనుకుని ఎంతైనా టైం అబ్బా అప్పుడే 1 గంట అయిపోయిందా, భలే అయిపోతుంది టైం. నేను మరీ సాగదీస్తాను కదా, సాగదీతతో వెళ్ళిపోతుంటాయి. అవును కదా, అందరూ అవును అంటున్నారు. అబ్బా నేను సాగదీస్తాను అనగానే అందరూ ఇలా తలకే ఊపేశారు. ఐ హర్ట్ అబ్బా, ఐ హర్ట్ ఒప్పుకున్నారు. నేను మాట్లాడపోండి, శ్లోకం చదువుకుందాం రండి. తనీయాంసం, ఒకసారి శ్లోకం అందరం అనుకుందాం, అనుకున్నాక అప్పుడు మళ్ళీ రాగయుక్తంగా వస్తాను. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్ధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఓకే, రాగయుక్తంగా అనుకుందాం ఒకసారి అందరం కూడా. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్ధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. మా భయపడకండి వాయిస్ విని. ఓకే, సో ఇప్పటికి 2 శ్లోకాలు సౌందర్య లహరిలో. ఒక 5 నిమిషాలు 3వ శ్లోకం కూడా చెప్పేసుకుందామా. అవిద్యానాం, కామాలు పెట్టుకున్నామా, అవిద్యానాం అంత స్థిమిర మిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్తవక. ఇప్పుడు ఎలా చెప్తున్నా అంటే కామాలు పెట్టుకునేందుకు వీలుగా ఎక్కడ ఆపుతున్నానో అక్కడ కామా పెట్టుకోవాలని అర్థం. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరి.
దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. డన్. కామాలు పెట్టుకున్నారు కదా, స్టార్ట్ అవుతాయి వరకు. बाहर कर सकते, कटिंग कर सकते हैं, कर सकते। कटिंग होने से पहले डोर थोड़ा क्लोज कर, बाद में ओपन कर दो। यहाँ पे ये वाला, हाँ ये बाहर करते ना कटिंग बाहर। అవిద్యానాం అమ్మ ఇప్పుడు ఒకసారి అభ్యాసంలోకి వెళ్దాం. అవిద్యానాం అంతస్థిమిర, అవిద్యానామంతస్థిమిర, మళ్ళీ అవిద్యానామంతస్థిమిర, అవిద్యానాం అంతస్థిమిర, ఎలా అయినా అనొచ్చు. అవిద్యానామంతస్థిమిర, మళ్ళీ అవిద్యానామంతస్థిమిర, అవిద్యానామంతస్థిమిర, అవిద్యానాం అంతస్థిమిర, అవిద్యానాం అంతస్థిమిర, అవిద్యానామంతస్థిమిర. ఓకేనా, నోటికి ఈజీ అయిపోయింది. అవిద్యానామంతస్థిమిర మిహిరద్వీపనగరి, మిహిరద్వీపనగరి, మిహిరద్వీపనగరి. మొత్తం పాదం అంతా చదువుదాం. అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీపనగరి. ఓకే, అవిద్యానామంతస్థిమిర మిహిర ద్వీపనగరి. ఓకే, నో డౌట్స్, డౌట్స్ ఏం లేవు కదా. అవిద్యానామంతస్థిమిర మిహిర ద్వీపనగరి. రెండో పాదం జడానాం చైతన్య, జడానాం చైతన్య స్థబక. సౌందర్య లహరిలో మూడో శ్లోకం. జడానాం రెండో పాదం జడానాం చైతన్య స్థబక మకరంద శృతిఝరి, శృతిఝరి. మళ్ళీ జడానాం చైతన్య స్థబక మకరంద శృతిఝరి. డన్. రెండో పాదం ఓకేనా. మూడో పాదం దరిద్రాణం, దరిద్రాణం చింతామణి, చింతామణి గుణనిక, గుణనిక. మళ్ళీ మూడో పాదం దరిద్రాణం చింతామణి గుణనిక. మూడో పాదం ఇంతవరకే. ఓకేనా. జన్మజలధో నాలుగో పాదం రాసేసుకోండి, అందులోకి యాడ్ చేసేయాలి మనం. జన్మజలధో నాలుగో పాదంలోకి వెళ్తుంది. మూడో పాదం దరిద్రాణం చింతామణి గుణనిక, అంతే. నాలుగో పాదం జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా, నిమగ్నానాం దంష్ట్రా మురరిపు, మురరిపు, మురరిపు వరాహస్య భవతి, వరాహస్య భవతి. 3-4 పాదాలు చూడండి అమ్మ ఒకసారి. దరిద్రాణం, ఈ శ్లోకం చదివేద్దాం. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, వీలైతే మరీ ఎక్కువైతే ఆపేస్తా, తిట్టకండి. చీవుడితో పెట్టుకుంటే అయ్యేటట్లేదురా బాబు, మూగ పరిస్థితి 3 దాకా అంది, 2 జెండా పీకేస్తానంటుందని మాత్రం అనుకోకండి. పెడదాం, ఎందుకంటే చెప్తా, ఈ శ్లోకం కంప్లీట్ చేస్తా. ఇంకా బుక్ ఫన్ వాళ్ళు వచ్చేసారు, చూద్దాం ఎంతవరకు అవుతుందో. కానీ ఈ డిస్టర్బెన్స్ లో క్లాస్ అవ్వడం కష్టం. రేపు ఎక్స్ట్రా క్లాస్
తిట్టకండి ప్లీజ్, తిట్టకండి. 1, 2 పదాలు. అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్థబక మకరంద శృతి ఝరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఓకేనా? అయితే ఒక చిన్న పని ఆ ఇంట్లో పెట్టుకుంటా, లైన్ లో ఉండండి. రండమ్మా. అవి ఇంకొకసారి 3వ శ్లోకం చూడండి. అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్థబక మకరంద శృతి ఝరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు కదా శ్లోకంలో? ఇంకోసారి అనిపించిన అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీపనగరి. మళ్ళీ అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీపనగరి. క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా?
అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్థబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట మురరిపు వరాహస్య భవతి. ఓకేనా? ఈ శ్లోకాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, అమ్మా ఇదంతా ఇప్పుడు జగత్తంతా నీ వల్ల సృజింపబడింది, జగత్తంతా నీ శక్తి వలన నడపబడుతుంది. అటువంటి జగత్తులో ఇది నాది నాకు అనే ఈ 3 వ్యవస్థల్లో నేను అర్థమైందా? ఇదే అవిద్య. ఇది నేను, ఇది నాకు, ఇది నాది అని నేను అనుకుంటూ ఉండడం ఇదే అవిద్య. ఈ అవిద్య నుంచి బయటపడాలి. ఈ అవిద్య అనబడేటువంటి చీకటి తొలగించాలి. ఆ చీకటి ఎలా పోతుంది అంటే, ఎక్కడైనా ఒక చీకటి పోవాలంటే ఏం చేయాలి? దీపపు వెలుగు కావాలి కదా. ఆ దీపపు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సూర్యుడి యొక్క భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అమ్మవారికి. క్లారిటీ లేదా? ఇప్పుడు వస్తుందా? కనబడుతున్నాను ఇప్పుడు? ఓకే, డన్. సో ఏ జగత్ అయితే నీ వల్ల సృజింపబడి నీచే నడిపింపబడుతోందో, ఆ జగత్తుని నడిపించేందుకు కావాల్సినటువంటి అనుగ్రహం కూడా నీ వల్ల జగత్తుకంతా కూడా సంక్రమించిందో, అటువంటి నిన్ను తెలుసుకోవాలి. అటువంటి నీకై మేము పరితపించాలి. అలా పరితపించకుండా ఎప్పుడైతే మేము నేను, నాది, నాకు అనే భ్రమలో ఉండిపోతున్నామో, ఇదే అవిద్యగా మమ్మల్ని బాధ పెడుతోంది. అవిద్య ఉన్నప్పుడు అవిద్య బాధ ఎలా పెడుతుందండి? చీకట్లో తాడుని చూసి పాము అనుకున్నాం, భయం వేసిందా లేదా? అవునా కదా? చీకట్లో నడుస్తూ వెళ్తున్నాం, ఆ ఒక చిన్న నీడగా పాము ఇలా కదులుతుండేప్పుడు భయం వేసేసింది. అయ్యి బాబోయ్, పాము 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 అని భయపడిపోయాం, చెమటలు పట్టేసాయి, ఏడ్చేసాం భయంతో. అంతా అయిపోయి లైట్ వచ్చాక, ఆ కదులుతున్నది పాము కదరా, తాడు అని పెద్దవాళ్ళు వచ్చి మొట్టికాయ వేస్తారు. అంత భయం ఏంట్రా నీకు అని. అది పాము కాదు తాడని తెలిసాక అమ్మయ్య అనుకున్నాం. మరి అంతకు ముందు తాడే ఉంది, కానీ పామని నువ్వు అనుకున్నావు. పామని నువ్వు అనుకుని భయపడ్డావు. దానికి ఆ భయానికి బాబాయ్ బాబాయ్ అని భయపడిపోయి మొత్తం శరీరాన్నంతా ఇబ్బంది శరీరాన్నంతా ఇబ్బంది పెట్టేస్తావు. కనుక అక్కడ భయం నిజంగా ఉందా? లేదు. లేని భయాన్ని నీ అజ్ఞానంతో తెచ్చుకున్నావు. అజ్ఞానంతో లేని భయాన్ని తెచ్చుకున్నట్లే అవిద్యతో లేని అంధకారం అంతా జగత్తులోకి వస్తుంది. ఆ అవిద్య వల్ల ఏమవుతుంది? అంధకారం అలా మొత్తం అంతా వ్యాపించిపోయి ఉన్నటువంటి నిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఉన్నటువంటి నిజమేంటి? జగత్ అంతా పరమేశ్వరీకృతము. ఆ పరమేశ్వరీకృతమైనటువంటి జగత్తులో అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి శక్తి మనందరం పొందాలి. దానికే పరితపించాలి, దానికే మనం అందరం తపస్సు చేయాలి. మా వాయిస్ వినపడట్లేదా? ఓకే, దానికే పరితపించాలి, దానికోసమే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవే అవిద్య. మరి అవిద్య అనేటువంటి చీకటిని తొలగించాలంటే నువ్వు భానుమండల మధ్యస్థవి కదా. భానుమండలం అంటే సూర్యమండలం. ఆ సూర్యమండలం మధ్యలో ఉండేటువంటి స్వరూపానివి కదా నువ్వు. కనుక ఆ సూర్య దీప నగరి అని ఏదైతే అందరూ నిన్ను పిలుస్తూ ఉంటారో, సూర్య ద్వీప నగరి అని ఎవరైతే నేను పిలుస్తూ ఉంటారో, అంటే 1000 సూర్యుల ఉత్పత్తి చేసేటువంటి కాంతులన్నీ కూడా నీ శరీరం నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయట.
అటువంటి కాంతి స్వరూపునివి గనక ఈ ఈ అవిద్య ఎవరిలో అయితే ఉందో నాలోనే ఉంది. ఈ అవిద్య అలాగే జడబుద్ధి ఏవైతే ఉన్నాయో ఈ వీటన్నిటిని కూడా నీ చైతన్యం అనే పుష్పగుచ్చం నుంచి స్రవించే అమృత ధారగా అని అన్నారు. అమృత ధారగా అంటే నీ చేతిలో పుష్పాలు ఉంటాయి, నువ్వు భానుమండలంలో ఉంటావు. ఆ భానుమండలంలో కూర్చుని ఉన్నటువంటి నీ స్వరూపాన్ని చూస్తూ నీ చేతిలో అలంకారంగా ఉన్నటువంటి పుష్పగుచ్చం అంటే ఏంటి? ఓ చేతిలో చెరుకు విల్లు ఉంటుంది, ఇంకో చేతిలో 5 బాణాలు ఉంటాయి, పుష్ప బాణాలు ఉంటాయి. ఆ 5 పుష్ప బాణాలు చేతిలో ఉన్నాయంటే అది పుష్పగుచ్చమే కదా, అవునా కదా? 5 బాణాల వైపు ఎవడి మనస్సు అయితే తిరిగి ఆ బాణాలని తదేక దృష్టితో చూస్తూ ఉంటావో ఆ చూస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే నీ స్వరూపాన్ని ఇలా దర్శిస్తారో అంటే అమ్మవారు మణిద్వీపంలో ఉంది. ఆ మణిద్వీపంలో పంచబ్రహ్మల పైన ఉన్నటువంటి అద్భుతమైన సింహాసనం మీద కూర్చుంది. ఆ అద్భుతమైన సింహాసనం మీద ఉన్నటువంటి ఆ పంచబ్రహ్మాసన స్థిత స్వరూపాన్ని చూసి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అన్ని ఆయుధాల వైపు దృష్టిని సారించి ఒక్కో ఆయుధాన్ని చూస్తూ 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 ఎవడైతే ఈ పంచతన్మాత్రలు అనబడేటువంటి 5 పుష్పాల దగ్గర మనస్సు నిలుపుతాడు, ఆ నిలిపినటువంటి వాడికి ఏమవుతుందిట? ఆ పంచ పుష్పాల యొక్క కాంతి ఏదైతే ఉందో దాని వలన అది తదేక దృష్టితో నిష్ఠతో చూడడం వలన దరిద్రుడు అనబడేటువంటి వాడు సంపదలను పొందుతూ ఉంటాడట. అలాగే చదువు లేని వాడు జ్ఞాన విహీనుడు ఎవడైతే ఉన్నాడో వాడు జ్ఞానాన్ని పొందుతాడట. దాంతోపాటు ఈ సంసార సముద్రంలో మునిగిపోయి దారి తెన్ను లేక ఎటు ప్రయాణించాలో అర్థం కాకుండా ఎందుకు పుట్టాను, ఎందుకు జరుగుతుంది జీవితం, నేను దేనికోసం తాపత్రయపడాలి, దేన్ని వదలాలి, దేన్ని నేను స్వీకరించాలి అనేటువంటి విషయాలు ఏవి అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి జీవులందరికీ నువ్వు ఎలాంటి దానివి? సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని తన కోరలతో బయటికి తీసి రక్షించినటువంటి వరాహ స్వరూపానివి. ఆ వరాహస్వామి ఏం చేశాడు? కూరుకుపోయినటువంటి భూమిని తన దంష్ట్రలతో పైకి తీశాడు. అట్లా సంసార సాగరంలో మునిగిపోయి ఇదే నిత్యము, ఇదే సత్యము, ఇదే శాశ్వతం అని భ్రమిస్తున్నటువంటి మాలాంటి మూర్ఖులందరికీ కూడా నీ యొక్క వారాహి స్వరూపం ఏదైతే ఉందో అది దర్శనం అయ్యి ఆ కోరలతో మమ్మల్ని మేము బయటికి తెచ్చుకునేటువంటి అనుగ్రహాన్ని మాకు కల్పిస్తున్నావు. కనుక నిన్ను పట్టుకుంటే ఏం జరుగుతుంది? సంసారంలో మునిగిపోయేవాడికి ఆసరా దొరికి బయటికి లేస్తాడు. దరిద్రంతో కూరుకుపోయినటువంటి వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. అవిద్యలో ఉండిపోయి శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేసిన వాడు నీ పాదాలు కనుక తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా శాస్త్రానికి శాస్త్రమై చెప్పినటువంటి వేదానికి కూడా నమస్కరించి ఆ నమస్కారం అనేటువంటి ముద్ర ద్వారా అనంతమైనటువంటి విద్యని వాడు వశం చేసుకోగలుగుతాడు. కనుక అమ్మ నీకు చేసేటువంటి నమస్కారం నీవు ఏ స్వరూపంగా మాకు దర్శనమిస్తున్నావు అనేటువంటి స్వరూప దర్శనం ఎవరైతే చేయగలుగుతారో అటువంటి వారికి సర్వత్రా నీ స్వరూపం దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి వారి యొక్క వైక్లభ్యాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో మాకేది కావాలో అది దొరుకుతుంది. నీ యొక్క స్వరూపాన్ని తదేక నిష్ఠతో చూడడం ద్వారానే అన్ని కష్టాలు తీరిపోతే అన్ని కోరికలు అమ్మవారి అనుగ్రహం వల్ల మనం పొందేయగలిగితే ఇంకా అడగాల్సినవి ఏమున్నాయి? ఇంకేం లేవు కదా. ఆ ఏమీ లేనటువంటి స్థితిని 3వ శ్లోకంలోనే ఇచ్చేసారు శంకరాచార్య గారు. ఫలానా శ్లోకం చదవండి మీకు కష్టం పోతుంది, ఫలానా శ్లోకం చదవండి మీ ఇంట్లో పిల్లలు పుడతారు, ఫలానా శ్లోకం చదవండి మీరు ఇంకో ఇల్లు కొనుక్కుంటారు, ఇన్ని చెప్తూ ఉంటాను తర్వాత. కానీ మనకి ఎంత అవిద్య చూడండి. శంకరాచార్య వారు ఏం చేశారు? టెక్నికల్ లాంగ్వేజ్ లో 3వ శ్లోకంలోనే చెప్పేశారు, అమ్మ నీ స్వరూపాన్ని ఎవడైతే గట్టిగా పట్టుకుంటాడో, నీ స్వరూపంలో ఉన్నటువంటి ఆ 4 చేతుల్లో ఉన్నటువంటి 4 రకాల ఆయుధాలను ఎవడైతే తదేక నిష్ఠతో చూస్తాడో అటువంటి వాడికి జగత్తులో వాడు కోరుకున్నవి లభిస్తాయి. వాడికి మంచిదని ఏది నువ్వు భావిస్తావో అవన్నీ కూడా వాడికి లభిస్తాయి. చివరికి మోక్షం అనే కాంతం కూడా వాడిని వరిస్తుంది. కనుక ఈ అవిద్యతో మునిగిపోయిన వాడికి ముందు కలగాల్సింది ఏంటి? నీ స్వరూపాన్ని చూడాలనేటువంటి కాంక్ష. అటువంటి పరిస్థితులు కలగాలి. అటువంటి పరిస్థితులు కలిగేటప్పటికి ప్రతివాడు నీ వైపుకు దృష్టి సారిస్తాడు. దృష్టి సారి నీ దర్శనం కలిగిందా ఇంకా వాడి జీవితంలో ఇంకా మరేది యాచించిన అవసరం లేదు. మరి ఇంకొకటి లేక ఆ లేనటువంటి మిథ్యా జగత్తునే శాశ్వతం అనుకునేటువంటి అవకాశం లేకుండా అటువంటి అనుగ్రహాన్ని ఇయ్యమ్మా అని శంకరాచార్య వారు మనందరి తరఫున అమ్మవారిని అడుగుతున్నారు. కనుక అవిద్య ముందు పోవాల్సింది అవిద్య. ఆ తర్వాత ఆ అవిద్య అనేటువంటిది పోతే ఇంకేది మనకి కష్టం అనిపించదు. ఆ అవిద్య అనేటువంటి ఒక్క దుర్లక్షణం అవిద్య ఎలా పోతుంది అంటే విద్యని సాధించడం ద్వారా. అందుకని అమ్మవారిది ఏమిటి? శ్రీ విద్య.
మంగళకరమైనటువంటి విద్య. ఆ విద్యను పొందినటువంటి వాడికి అవిద్య అనేటువంటిది ఇంక జగత్తులో బాధ పెట్టదు, బాధించదు. కనుక అటువంటి విద్యని మాకు ప్రసాదించు అని శంకరాచార్య వారు అనుకున్నారు. కనుక ఒకసారి అందరం కూడా మళ్ళీ శ్లోకాన్ని అనుకుందాం. అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్థబక మకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. రాగంలోకి వెళ్దామా ఒకసారి. అవిద్యానామంత స్థిమిరమిహిరద్వీపనగరీ అవిద్యానామంత స్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్థబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా. అక్కడ ఆపేయాలి. దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. 3-4 పదాలు మళ్ళీ చూడండి. దరిద్రాణాం చింతామణి గుణనికా, మళ్ళీ దరిద్రాణాం చింతామణి గుణనికా. 4 పదం. జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ 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 జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా దరిద్రాణాం చింతామణి గుణనికా. మళ్ళీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. మురరిపువరాహస్య భవతి. దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. మొత్తం 4 పదాలు. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఓకేనమ్మా, అర్థమైందా? సో మొదటి శ్లోకం, నీ యొక్క శక్తి లేకపోతే జగత్తు లేదు. రెండవది, ఆ జగత్తు ఉన్నటువంటి ఈ జగత్తుకంతటికి ఆ లేనటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బ్రహ్మగారు నీ పాదాల నుంచి వచ్చేటువంటి ధూళి కణాలు శిరస్సు మీద వేసుకోవడం వల్ల, విష్ణుమూర్తి వేసుకోవడం వల్ల, చివరికి వాసుకు కూడా తన 1000 శిరస్సుల మీద ధరించడం వల్ల, చివరికి మహాశివుడు అనేటువంటి ఆ రుద్రుడు కూడా తన యొక్క శరీరం అంతా కూడా ఆ పాద ధూళిని అలుముకోవడం వల్ల, అల్లుకోవడం వల్ల ఈ సృష్టి స్థితి లయ అనేటువంటి 3 కార్యములను కూడా జగత్తులో సలిపేటువంటి శక్తి వారికి లభించిందమ్మా. ఇంతటి శక్తి ఉన్నటువంటి ఇంత ప్రకృతిపరమైనటువంటి జగత్తులో మేమందరం ఉంటూ కూడా అవిద్య అనేటువంటి ఒక్క దుర్గుణం వలన దేన్ని చేరుకోవాలో దేన్ని తెలుసుకోవాలో తీరు తెన్ను తెలియక ఇబ్బందులు పడుతున్నాం, ఈతి బాధలతో వేసారిపోయినాం. అటువంటి మమ్మల్ని అందరినీ ఉద్ధరించాలంటే నీ రూపలావణ్య దర్శనం ఒక్కటే దిక్కు. అటువంటి రూపాన్ని ఎప్పుడైతే దర్శించగలిగామో
దరిద్రుడు సంపన్నవంతుడు అవుతున్నాడు, అవిద్యావంతుడు విద్యావంతుడు అవుతున్నాడు. దాంతో పాటుగా ఈ జగత్తులో ఉండేటువంటి ఈ సంసార సాగరం అనేటువంటి పంకిలంలో మునిగిపోయి ఇదే సత్యం ఇదే నిత్యం అని భ్రమించేటువంటి వారందరూ కూడా నీ యొక్క వారాహి స్వరూప అనుగ్రహంతో ఆ దంశల ద్వారా లేవగలిగి నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క అనుగ్రహాన్ని అనుభవించగలుగుతున్నారు. అటువంటి నీకు నమస్కారం అని చెప్తున్నారు. 3 శ్లోకాలు 3 విధాలైనటువంటి అనుభూతుల్ని కలిగిస్తూ ఉంటాయి. ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం అండి. అమ్మకి ప్రస్తుతం అక్కడ అమ్మగారికి వాళ్ళ ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జరగడం వల్ల ప్రస్తుతం అక్కడ డిస్టర్బెన్స్ గా ఉందట, నాయిసీగా ఉందట బాగా. అందుచేత వాళ్ళ క్లాస్
ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అలాగే రేపు ఈవినింగ్ క్లాస్ కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది ఇంటర్నెట్ ఆ సమస్యల వల్ల. రేపటి నుంచి మళ్ళీ క్లాసెస్ యథావిధంగా ఉంటాయి. అందరూ ఒకసారి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం అండి. కన్స్ట్రక్షన్ సౌండ్స్ వల్ల ప్రస్తుతం క్లాసు నిర్వహించడానికి కొంచెం ఇబ్బందిగా ఉందట. అందుచేత రేపు మళ్ళీ క్లాసు చేస్తారని చెప్పమన్నారు అమ్మగారు. ప్రస్తుతం క్లాస్ ఎండ్ చేసేస్తున్నాం అండి.